అయితే మీరు ఈ కొన్ని పాటిస్తే డబ్బులు చాలా మిగుల్చుకోవచ్చు అనమాట. ఎలా అంటే మొదటిగా మీరు యాపిల్స్ ఎక్కడైనా నెస్టో కానీ లులు మాల్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే వెళ్ళి యాపిల్స్ కొనుక్కొచ్చుకోండి. ఎలాగైనా సరే మనకి మార్నింగ్ పూట ఫ్రూట్స్ అనేది హెల్త్కి చాలా మంచిది. లేకపోతే కీరా కొనుక్కొచ్చుకోండి, క్యారెట్ కొనుక్కొచ్చుకోండి, లెట్యూస్ తెచ్చుకోండి. చాలా అంటే చాలా తక్కువ రేటు ఉంటాయి. నాకు వచ్చేసి కేజీ యాపిల్స్ 8 దిర్హామ్స్ పడ్డాయి. 8 దిర్హామ్స్కి నాకు సుమారుగా 12 యాపిల్స్ వచ్చాయి. 12 యాపిల్స్ అంటే రోజుకి 4 చొప్పున తిన్నా 3 రోజులు పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అంటే 3 రోజులకి 8 దిర్హామ్స్ అవుతుంది. అదే మీరు కనుక బయట తింటే 21 దిర్హామ్స్ అవుతాయి అన్నమాట. అది లెక్క. 21 దిర్హామ్స్ ఎక్కడ, 8 దిర్హామ్స్ ఎక్కడ అంటే మీరు 8 దిర్హామ్స్ అంటే 8 4 32, 8 20 160, 192 రూపాయలు. అదే 21 దిర్హామ్స్ అంటే 20 × 24 480, సుమారుగా 500 రూపాయలు. ఇక్కడ వచ్చేసి మీకు ఆ విధంగా టిఫిన్కి వచ్చేసి చెప్పా కదా 21 దిర్హామ్స్ అంటే సుమారుగా మీకు 500 రూపాయల దాకా అవుతాయి. అదే ఈ విధంగా యాపిల్స్ తీసుకుంటే 8 దిర్హామ్స్ అంటే లెక్కేసే కదా 192 రూపాయల దాకా అవుతాయి అన్నమాట. అంటే 300 రూపాయలు ఇక్కడ మీకు సేవ్ అవుతాయి. ఈ 300 రూపాయలని ఎక్కడ వాడచ్చు అనేది నేను చెప్తా. ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలి, అక్కడ మీకు మినిమం బ్యాలెన్స్ దాంట్లో కార్డ్లో 10 పైన ఉండాలన్నమాట. 5 దిర్హామ్స్ ఉంటే కార్డ్ అనేది లో అని చూపిస్తుంది, మీకు యాక్సెప్ట్ చేయదు ట్రావెలింగ్ చేయడానికి. అక్కడ వాడచ్చు. ఇంకా మీరు ఏదైతే 13 దిర్హామ్స్ మిగిలినాయో ఇంకొక 3 దిర్హామ్స్ వేసుకుంటే మీకు ఫుడ్ కూడా వస్తుందన్నమాట మధ్యాహ్నం పూట. కొన్ని రోజుల పాటు ఫస్ట్ వచ్చిన దుబాయ్కి వచ్చిన ఫస్ట్ 3 రోజుల్లో మీరు చేయాల్సిన పనులు ఇవి. చూసారు కదా ఫ్రెండ్స్, యాపిల్ కడుక్కోవాలా. మన ఊర్లో ఉన్నప్పుడు మనం హెల్త్ కాన్షియస్ పాటించాం, ఎందుకంటే అన్నీ దొరుకుతాయి కాబట్టి. ఏమీ దొరకని దగ్గరికి వెళ్ళినప్పుడే హెల్త్ కాన్షియస్ పాటిస్తాం, అలా అన్నమాట. ఇది వచ్చేసి మనం ఉంటున్న రూమ్ అన్నమాట. వెనకైతే ఫుడ్ పరంగా అయితే అలా చెప్తాను. ఇది పొద్దున బ్రేక్ఫాస్ట్ వరకే చెప్పాను మీకు. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్లో అయితే అలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక అట్ల పెనం కొనుక్కోవచ్చు. ఒక అట్ల పెనం కొనుక్కొని మీకు ఓకుంటే ఇడ్లీ పాత్ర కొనుక్కొని బ్యాటర్ అమ్ముతారు. బ్యాటర్ తెచ్చుకుని వేసుకున్నా కూడా డబ్బులు మిగులుతాయి. ఇండియా నుంచి వచ్చేటప్పుడు మీరు చక్కగా పచ్చళ్ళు తెచ్చుకోవచ్చు, పళ్ళు తెచ్చుకోవచ్చు. ఎంతోమందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. నేను ఇండియా నుంచి బయలుదేరేటప్పుడు ఇలాంటి సందేహాలు నాకు ఎన్నో ఉన్నాయి. అసలు పచ్చళ్ళు ధ్యానిస్తారా, పళ్ళు ధ్యానిస్తారా, అక్కడ ఎలా బతకాలి. నేను ఒక ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట, నాన్ వెజ్ తినను. అది వెజ్ ఫుడ్ ఉంటుందా, ఇదేమో ఇస్లామిక్ కంట్రీ, ఇక్కడేమో వెజ్ ఉంటుందా, నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది కదా. అనేక రకాలైన సందేహాలు. ఎటువంటి సందేహాలు అంటే
కొన్నిసార్లు నాకు నిద్ర కూడా పట్టేది కాదనమాట. అసలు అక్కడికి వెళ్తే అలాగా ఎవరు ఏంటి అదే చాలా సందేహాలు ఉండేవి. యాపిల్ అయితే మంచి క్వాలిటీ ఉంది. ఒకటి ఏంటంటే ఇక్కడికి మనలాగా యాపిల్ మీద కలర్ కోటింగ్ వేయటం, అవి వేయటం ఇవి వేయటం ఉండవు. అలా కనుక చేస్తే ఇక్కడ ఫైన్ వేరే లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయదు గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్. అదే అన్న మీకు ఆ కంపెనీని బ్యాన్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడే ఉన్నారంటే వాళ్ళ శిక్ష వేరే లెవెల్లో ఉంటుంది. దుబాయ్ స్ట్రీట్స్ ఆర్ వెరీ రూల్. అసలు ఇక్కడ దొంగతనం చేయాలంటే పోసుకుంటారు లిటరల్గా. దొంగతనం చేశాక పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడిని కనుక పోలీసులు తీసుకెళ్తే వాడి లైఫ్ కథం. ఫైన్, లేకపోతే చేతులు తీసేస్తారు దొంగతనం చేసినందుకు. చూసా ఫ్రెండ్స్, అలాగా చిన్న తను తినుకుంటూ మన కిచెన్లోకి వచ్చేసాం. ఇక్కడ సెటప్ ఇలా ఉంటుంది. ఇక్కడెక్కడ ఫుడ్ అమ్మరు. అంటే లైక్ మనలాగా హాస్టల్స్లో ఇంక్లూడింగ్ విత్ ఫుడ్ ఉండదు. ఇలా ఇస్తారు, కిచెన్ వండుకోవాలన్నమాట. ఎక్కడ కూడా విత్ ఫుడ్ ఉండదు. విడిగా ఫుడ్ అయితే అమ్ముతారు. అది వచ్చేసి నెలకి 350, 300 అలా ఒక్కొక్కరు ఒక్కో రోడ్ పెడతారు. ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నాయి ఇక్కడ. కొత్తగా ఈ మధ్య ఫుడ్ సప్లై చైన్స్ వస్తున్నాయి. కొంతమంది 400 తీసుకున్నారు, కొంతమంది 300 దిర్హమ్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఎట్లయినా సరే ఫుడ్లో లంచ్ డిన్నర్ బయట కొనుక్కోవాలన్నా, లేకపోతే మనం టిఫిన్ చేయాలన్నా అదొక 5 దిర్హమ్స్, ఇవి 25 దిర్హమ్స్ అవుతాయి. 25 × 30 అంటే 750 దిర్హమ్స్. ఇక్కడ 400, 350కి వస్తున్నాయంటే ఒక విధంగా సేవే. కాకపోతే ఏంటి అంటే మీకు అదేవిధంగా మీకు ఓకే అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. హల్దీరామ్స్ వాళ్ళవి ఉంటాయి. ఇది వచ్చేసి 5.5 దిర్హమ్స్. ఇక్కడ ఏంటంటే దుబాయ్లో చాలా వరకు ప్యాకెట్ల మీద రేట్లు ఉండవు. అక్కడ వాళ్ళు స్కాన్ చేశాకే తెలుస్తాయి. ఇది నాకు వచ్చేసి 5.5 దిర్హమ్స్ పడింది. అంటే లైక్ 120 అలా సంథింగ్. మధ్యలో ఇది కూడా పనికి వస్తుంది. నేను నవరత్న ఎందుకు తీసుకున్నా అంటే అన్నీ కొద్దిగా గ్యాస్ కూడా ఉంటుంది. నవరత్న అంటే కొద్దిగా హెల్త్ కూడా మంచిది. మనం తినేటప్పుడు హెల్త్ కాన్షియస్ కూడా చాలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీరు విజిట్ వీసాలో ఉన్నంత వరకు హెల్త్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే కొన్ని వేలకు వేల డబ్బులు మీకు పాడైపోతాయి అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? వన్స్ మీకు జాబ్ వచ్చాక కావాలి అంటే మీకు కంపెనీ మెడికల్ అన్నీ ఇస్తుంది కాబట్టి ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా సరే మీకు ఫ్రీ ఉంటుంది. మీ ఎమిరేట్స్ ఐడి తీసుకొని మీకు మంచిగా చేసి పెడతారు. ఇలా
సూపర్గా ఉంటాయి. ఇంకా మీకు ఏమేమి కావాలి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్తే ఇంకా దుబాయ్లో చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. ఎన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అన్ని విషయాలు తెలుసుకోవచ్చు కూడా. ఎవరైతే దుబాయ్ రావాలనుకుంటున్నారో నా వీడియోని ఫాలో అవ్వండి. కంపల్సరీ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరు ఫాలో అయ్యి మీరు ఇక్కడికి వచ్చాక సర్వే అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి నా వీడియోస్. ఏంటంటే ఇక్కడ మనకి దోశలు అవి వేసుకునే ఓపిక ఉండకపోవచ్చు. ఒప్పుకుంటే మీ ఇష్టం, కాదంట్లా అనుకుంటారు నేను వేసుకుంటా అని చెప్పి. మీకు ఇక్కడికి వచ్చా తెలుస్తుంది అన్నమాట మీ మదర్ వాల్యూ, మన కంట్రీ వాల్యూ, మన ఫుడ్ విలువ, మన క్లైమేట్. అసలుకి ఏంటంటే సౌత్ ఇండియాలో ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక ఇవన్నీ ఏంటంటే క్లైమేట్ చాలా అంటే అసలు మనం ఆ ప్రదేశంలో ఉండడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. టైంకి వర్షాకాలం, టైంకి ఎండాకాలం, టైంకి చలికాలం వస్తుంది, మంచినీళ్ళు దొరుకుతాయి, అన్ని రకాల ఫుడ్లు ఉంటాయి, అన్నీ తక్కువకు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరీ అంత స్ట్రిక్ట్గా కూడా కాదు రూల్స్ అన్నమాట. కొద్దిగా కావాలంటే అటు ఇటు అయినా సరే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక చేదు పచ్చి నిజం, తెలియని పచ్చి నిజం ఏంటో తెలుసా? ఆ పచ్చి నిజం ఏంటంటే ఇక్కడ మంచినీళ్ళు దొరకవు. ఓన్లీ వాషింగ్కి, స్నానానికి తప్పించి మంచినీళ్ళు కావాలి అంటే 2 దిర్హామ్స్ పెట్టి లీటర్ బాటిల్ కొనుక్కోవాలి. తెలుసా మీకు? ఎక్కడికి వెళ్ళినా సరే మంచినీళ్ళు ఇవ్వరు. బై పానీ హై, మంచినీళ్ళు ఉన్నాయని అడిగాం అనుకో, పానీ, నార్మల్ పానీ భయ్యా, నార్మల్ పానీ నే. ఎక్కడికి వెళ్ళినా అంతే. అసలు నువ్వేదో పెద్ద తప్పు, నువ్వు అసలు ఉత్తిగా తినకపోయినా పర్లేదు, కానీ అక్కడ తినడానికి వెళ్ళిన చోట మంచినీళ్ళు అడిగావంటే నిన్ను ఒక పెద్ద దోషిలా చూస్తారనమాట, పెద్ద దొంగ అట్లా కూడా అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే మంచినీళ్ళు అనేది చాలా అంటే చాలా విలువైన మంచినీళ్ళు ఇక్కడ ఉచితంగా అయితే దొరకవు. 10 లీటర్ పెట్రోల్ అయినా ఫ్రీ ఇస్తారు, కానీ మంచినీళ్ళు ఎవరు ఫ్రీగా ఇవ్వరు. తెలుసుకోండి ఫ్రెండ్స్, అది ముఖ్యంగా తెలుసుకొని రండి. రావడంలో ప్రాబ్లం ఏం కాదు, మంచినీళ్ళు దొరకవంటే దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు తాగడానికి నీళ్ళు ఇస్తారు కొన్ని రెస్టారెంట్స్లో నీళ్ళు ఇవ్వరు, నీళ్ళు కొనుక్కోవాలి. కొన్ని రెస్టారెంట్స్లో అయితే బాటిల్ తీసుకెళ్తే మంచిగా బాటిల్ కూడా పట్టిస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ పరంగా మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మన దగ్గర 20 లీటర్ల టిన్ ఉంది కదా, 5 దిర్హామ్స్ లేదా 7 దిర్హామ్స్ తీసుకొని మనకి 20 లీటర్లు తిన్నిస్తారు. నేనేం చెప్పా, లీటర్ వచ్చేసి ఒక్క నిమిషం చూపిస్తా చూడండి. ఇలా ఉంటాయి వాటర్ బాటిల్స్, కంపల్సరీ కొనుక్కోవాలి. ఇది మర్చిపోయా, 1.5 లీటర్స్ వచ్చేసి 1.5 లీటర్ వచ్చేసి 2 దిర్హామ్స్ అనమాట. 1.5 లీటర్స్ వచ్చేసి 2 దిర్హామ్స్ అంటే మీకు ఈ విధంగా 10 లీటర్లు అయితే 12.5. అదే 12 రెండ్లు 12 ఒకటి 12 12 అర్ధలు 6 అంటే మీరు 20 లీటర్ల వాటర్ కొనాలంటే నియర్లీ 16 నుంచి 18 దిర్హామ్స్ పడుతుంది. అదే కనుక మీరు ఇక్కడ కంపల్సరీ 100% ఎవరో ఒకరు వాటర్ క్యాన్లు అయితే వేస్తూ ఉంటారు. మీరు వాటి దగ్గర అడిగి వాటర్ క్యాన్ తీసుకొని మీరు ఆ విధంగా చేసుకోండి. అది 5 నుంచి 7 దిర్హామ్స్గా వస్తాయి. అక్కడ ఒక 10 దిర్హామ్స్ సేవ్ అవుతాయి అన్నమాట. ప్రస్తుతానికి
ఫుడ్ పరంగా కానీ మీకు వండుకోవడం పరంగా కానీ నేను ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇంతవరకు చెప్పి ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏ విధంగా డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఇక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది మొత్తం చెప్తా. వీడియో కొద్దిగా పెద్దదై ఉంటే నన్ను కొద్దిగా క్షమించండి, అంతకంటే ఏం లేదు. అయితే వాటర్ ఆ విధంగా తెప్పించుకోవచ్చు, ఫుడ్ ఈ విధంగా కొనుక్కోవచ్చు, యాపిల్ తినొచ్చు, నవధాన్యాలు ఆ విధంగా అన్నీ కొనుక్కొని అన్నీ సేవ్ చేసుకొని అన్ని విధాలా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే నేను ఇదే ఫుడ్కు సంబంధించింది 2 పార్ట్లో పెడతా. ఎందుకంటే ఒకటే పార్ట్గా పెడితే కొద్దిగా బోర్గా ఫీల్ అవుతారు. ఇది వచ్చేసి వీడియో సుమారుగా 18 నిమిషాలు వచ్చింది. ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు చేసి 15 నిమిషాల్లాగా వీడియో పెడతా అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా ఉంది తెలుసుకోవడానికి. నేను ఉత్తిగా సొల్లు అయితే ఏం చెప్పట్లా. నేను ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో మీకు ఏది కూడా నా దాంట్లో సొల్లు అనేది లేదు, మొత్తం ఇన్ఫర్మేటివే ఉన్నది. మీరు ఒకవేళ కావాలి అంటే ఇక్కడ డే టు డే, ఎవ్రీ డే, తర్వాత నైట్ టు నైట్, షరఫ్ డీజీ, తర్వాత 1 to 10 ఇలాంటి చోట్లకి వెళ్తే మీకు ఐటమ్స్ తక్కువగా వస్తాయి. బట్టలు కానీ అదంతా ఒక సూపర్ మార్కెట్ లాగా అనమాట. బట్టలు, చెప్పులు, షూసు, కూరగాయలు, వాటర్ బాటిల్ అన్ని రకాలు ఉంటాయి. నేను చెప్పినవి నోట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు కొత్తగా ఎవరైతే వస్తున్నారో, ఫస్ట్ డే టు డే, ఎవ్రీ డే, నైట్ టు నైట్, 1 to 10 షరఫ్ డీజీ. ఓకే, ఇవి ఒక్కొక్క చోట ఉంటాయి. షరఫ్ డీజీలో అయితే ఎలక్ట్రానిక్స్, ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్, అర్థమైందా మీకు? ఆ విధంగా ఫుడ్ పరంగా అయితే వెళ్ళి కుక్కర్ కొనుక్కొచ్చుకోండి. చాలా ఫాస్ట్గా క్లియర్ కట్గా మొత్తం చెప్పేస్తున్నా. మీరు పొద్దున పూట డబ్బులు సేవ్ చేసుకోవాలి అంటే మీరు యాపిల్స్ కానీ, కీరా కానీ, క్యారెట్ కానీ తెచ్చుకోండి, తినేయండి, అయిపోతుంది. అదేవిధంగా మధ్యాహ్నం పూట ఫుడ్ సేవ్ చేసుకోవాలి అంటే రైస్ కొనుక్కోండి, క్యారెట్స్, వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకోండి, వండుకోండి, తినేయండి, డబ్బులు సేవ్ అవుతాయి. ఏదైనా సరే మీరు కొనుక్కుంటే డబ్బులు చాలా ఎక్కువ అవుతాయి, అర్థమైందా? ఏదైనా సరే వండుకుంటేనే ఇక్కడ డబ్బులు మిగులుతాయి. ఎప్పుడైనా వారానికి ఒకసారి తింటే ముచ్చట బాగుంటుంది. లేదా అంటే విజిట్ వీసా మీద కానీ, ఆజాద్ వీసా మీద కానీ కొత్తగా వచ్చిన ఒక నెల రోజుల పాటు మీకు జాబ్ వచ్చినంత వరకు కొనుక్కుంటా అంటే దూల తీరిపోద్ది. అది ఫుడ్ పరంగా నేను చెప్పాలనుకునేది. హెల్త్ కాపాడుకోండి, అందరూ బాగుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఏ వీడియోలోనూ కూడా నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని అడగను. మీరే చూడండి, మా ఇన్ఫర్మేషన్ నచ్చితే తీసుకోండి, చక్కగా నన్ను ఫాలో అవుతూ ఉండండి. మీరందరూ నా వీడియోలు చూడటం వల్ల మీరు నాకు ఎంతో అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీరు నాకు డబ్బులు ఇస్తున్న వాళ్ళు అవుతారు. నాది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది యూట్యూబ్ ఛానల్. మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను కొద్ది పైకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, ఇట్స్ గౌతమ్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. All welcome to Dubai. Habibi, all welcome to Dubai.